హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ నేను మీకు సాబుదానా పాపడ్ రెసిపీ ఎలా చేసుకోవాలో చెప్తాను. ఇక చూడండి, మీరు చిన్న పాపడు వేసినా ఎంత పెద్దగా అవుతున్నాయో చూడండి. సాబుదానాలు చాలా టేస్ట్కి అయితే చాలా బాగుంటాయి. ఇవి రసంలో, పప్పులో, అందులో అయితే ఇంకా చాలా టేస్ట్గా ఉంటాయి. ఇక్కడ మీరు చూడండి, డీప్ ఫ్రై చేశాక ఇవి ఎంత క్రంచీగా ఉన్నాయో మీరే చూడండి. ఇప్పుడు మనం ఈ టేస్టీ సాబుదానా పాపడ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ మనం ఒక 12 hours ఈ సాబుదానాన్ని అయితే మనం నానబెట్టుకోవాలి. నేనైతే ఒక 1/2 kg నానబెట్టుకున్నాను, మీరు చూసుకోవచ్చు. ఇక్కడ మీరు చూడండి, ఈ సైజు, ఈ టెక్స్చర్ వచ్చేంత వరకు మనం వీటిని నానబెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే, ఒక 2 పొటాటోస్ నీట్గా పీల్ చేసుకొని, క్లీన్ చేసుకొని వాటిని మంచిగా తురుముకోవాలన్నమాట. ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను, అలాగే తురుముకోవాలి. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదండి, ఆ క్వాంటిటీలో తురుముకోవాలన్నమాట. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇప్పుడు మనం అది తురమడం అయ్యేంత వరకు స్టవ్ ఆన్ చేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకోవాలన్నమాట. వాటర్ని అయితే మనం హీట్ చేసుకుందాం. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను చూడండి, వాటర్ని అయితే ఇంత క్వాంటిటీ తీసుకున్నాను. సో అక్కడ మనకి వాటర్ బాయిల్ అవుతున్నాయి. ఇక్కడ మనకి పొటాటోస్ని నీట్గా తురమడం కూడా అయిపోయింది. మనం సాబుదానా 1/2 kg తీసుకున్నాం కాబట్టి 2 పొటాటోస్ చాలన్నమాట. సో వీటి టెక్స్చర్ అయితే ఇలా ఉండాలి. ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను ఎలా ఉండాలో. ఇప్పుడు నెక్స్ట్ మనం మళ్ళీ వాటర్ దగ్గర వెళ్ళిపోదాం. ఇప్పుడు చూడండి, మనకైతే ఒక 10-15 minutes అయింది. ఇక్కడ మీరు చూడండి, వాటర్ ఈ మాత్రం బాయిల్ అవుతే చాలన్నమాట. ఇందులోనే మనం ఒక 12 hours నానబెట్టుకున్న సాబుదానా ఉంది కదండి, అది ఇందులో వేసేసుకోవాలి. ఈ సాబుదానా మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆ బాయిల్ వాటర్లో వేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను. మనం ఇప్పుడు సాబుదానా వేసేసాం కదండి, దీన్ని మనమైతే మొత్తం నీట్గా కలుపుకోవాలన్నమాట. సో మనం సాబుదానా వేసుకున్నాక ఒక 5 to 10 minutes వెయిట్ చేస్తే ఇలా బాయిల్ అవుతుంది అన్నమాట సాబుదానా. సో అలా బాయిల్ అవుతున్నప్పుడు మనం పొటాటోస్ అయితే వేసుకోవాలి. ఇంతకుముందు మనం తురుముకున్న పొటాటో వేసుకోవాలి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సో ఈ పొటాటోస్ వేసుకున్నాక కూడా మనం మంచిగా నీట్గా కలుపుకోవాలన్నమాట. మొత్తం ఆ పొటాటో ఇట్లా సాలిడ్ స్టేట్లో ఉండకుండా మొత్తం అటు ఇటు స్ప్రెడ్ అయ్యేలా మనం నీట్గా కలుపుకోవాలి. సో మనకి ఇలా పొటాటోస్ వేసుకున్నాక నీట్గా కలుపుకోవాలి. ఒకవేళ వాటర్ ఇంకా కావాలి అనుకుంటే మనం మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం స్మాష్డ్ పొటాటోస్ వేసుకున్నాక ఒక 5 to 6 minutes అది అనేది బాయిల్ అవ్వాలి. ఆ బాయిల్ అయిన తర్వాత మనమైతే టేస్ట్కి తగ్గట్టుగా మనం సాల్ట్ వేసుకోవాలన్నమాట. సాల్ట్ వేసుకున్నాక మనం నీట్గా మిక్స్ చేసుకోవాలన్నమాట దాన్ని. ఎందుకంటే సాల్ట్ మొత్తం స్ప్రెడ్ అయ్యేంత వరకు మనం మిక్స్ చేసుకోవాలి. మనం ఇప్పుడు నీట్గా మిక్స్ చేసుకున్నాం కదా, అందులోనే మనం బేకింగ్ సోడా వేసుకోవాలన్నమాట. ఇది వేసుకోవడం వల్ల అవి అయితే కొంచెం పెద్దగా అవుతాయి అన్నమాట. ఇప్పుడు మనం బేకింగ్ సోడా కూడా వేసేసుకున్నాం కదా, దీన్ని నీట్గా బేకింగ్ సోడా కూడా మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా మిక్స్ చేసుకుని 5 to 6 minutesలో స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇక్కడ నేను ఆఫ్ చేసేసాను. ఇప్పుడు మనకి బ్యాటర్ అనేది రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని మనం ఒక సపరేట్ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి.
ట్రాన్స్ఫర్ చేసేసాక ఇక్కడ మీరు చూసుకోవచ్చు, మేము టెర్రస్ పైన వెళ్ళి పెడుతున్నాం అన్నమాట. ఇది అనేది మనం ఒక ప్లాస్టిక్ కవర్లోనే పెట్టుకోవాలన్నమాట. శారీలో అలా పెట్టుకుంటే మనకి తీయడానికి చాలా కష్టం అవుతుంది. ఇక్కడ నేనైతే ప్లాస్టిక్ కవర్ రెడీ చేసేసాను. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఎండ అయితే చాలా ఉంది. మార్నింగ్ 7 అవుతుంది. నేనైతే బౌల్ ఇంకా స్పూన్స్ రెడీ పెట్టేశాను. ఇక్కడ మా మమ్మీ వేయడం స్టార్ట్ పెట్టింది. ఇవి 1 స్పూన్ వేసుకుంటే చాలన్నమాట. ఎందుకంటే మనకి డీప్ ఫ్రై చేసేటప్పుడు పెద్దగా అవుతాయి అవి ఎలాగైనా. సో ఇలా మా మమ్మీ వేస్తున్నప్పుడు నేను కూడా వేయడం స్టార్ట్ పెట్టేశాను. ఇక్కడ మీరు చూడొచ్చు నేను కూడా ఎలా వేస్తున్నాను. ఇవి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. మీకు కావాలంటే చిల్లీస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. చిల్లీస్ చిన్న చిన్న పీసెస్ చిల్లీస్ లేకపోతే జీరా కూడా యాడ్ చేసుకోవచ్చు. కానీ ఇలా చేసుకుంటే ఇంకా ఎక్కువ టేస్ట్గా ఉంటాయి. సో ఆల్మోస్ట్ మాదైతే హాఫ్ వరకు వచ్చేసింది ఇవి చేయడం. ఇవి 1 డేలో మాత్రం ఆరవు. ఒక 2-3 డేస్ మళ్ళీ ఎండలో ఎండబెట్టాలన్నమాట. తీసి ఒక బౌల్లో వేసుకుంటారు కదా, అదే బౌల్ ఒక 2 డేస్ ఎండలో పెడితే ఇంకా బాగా అవి ఎండుతాయి అన్నమాట. ఇవి ఏంటంటే ఎంత బాగా ఎండితే అంత క్రంచీగా వస్తాయి, లేకపోతే గట్టిగా వస్తాయి అన్నమాట. సో మామైతే ఇక్కడ పెట్టడం అయిపోయింది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, మేమైతే మొత్తం వేసేసామన్నమాట. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, మేము 1 బౌల్ చేసాం. ఒక 1/2 kg చేసాం కదండి, ఇన్ని వచ్చాయన్నమాట మావైతే. సో చాలాసేపు అయింది మేము ఎండబెట్టి, ఒక 5 to 6 hours అవుతుంది. సో ఇప్పుడు అయితే పైనకు వచ్చి చూస్తున్నాను ఇవి ఆరాయా ఆరలేదని. కానీ ఇంకా కొంచెం ఉంది ఎండడం. సో ఇప్పుడైతే చాలా టైం అయిపోయింది. మనం మార్నింగ్ ఇప్పుడు 7కి పెడితే ఇప్పుడు ఈవినింగ్ 6 అవుతుంది. సో చూద్దాం ఇవి ఆరాయని. ఇక్కడైతే ఆరిపోయాయి. మా మమ్మీ అయితే వీటిని సపరేట్ చేస్తుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఈజీగా వచ్చేస్తున్నాయి. మన సాబుదానా పాపడ్ అయితే రెడీ అయిపోయింది. వీటిని డీప్ ఫ్రై చేసుకోవడమే లేట్. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను ఎలా డీప్ ఫ్రై చేసుకోవాలో. అంతే అండి, ఆయిల్ వేసి వీటిని డీప్ ఫ్రై చేసుకోవడమే అన్ని వాటిలాగా. ఇందులో మీరు చూసుకోవచ్చు, ప్రతి దాంట్లో మనకి పొటాటో కూడా వస్తూ ఉంటుంది మనకి టేస్ట్కి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. మీరు కూడా ఎప్పుడు ట్రై చేయాలి. ఇవైతే చాలా క్రంచీగా చాలా బాగా వచ్చాయి. నేను మీకు చూపిస్తాను ఎలా క్రంచీగా ఎంత బాగున్నాయో. మనం బయట షాప్లో తీసుకున్న దానికంటే చాలా బాగుంటాయి. తప్పక ట్రై చేయండి. సో సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.